గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మైక్రోసాఫ్ట్లో హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ పేజ్ లేఅవుట్ ట్యాబ్ అండ్ ఫార్ములాస్ ట్యాబ్. ఈ ట్యాబ్స్ ఇప్పుడు చూద్దాం. పేజ్ లేఅవుట్ ట్యాబ్, ఫార్ములాస్ ట్యాబ్. ఈ ట్యాబ్స్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఫస్ట్ పార్ట్ 1, పేజ్ లేఅవుట్ ట్యాబ్. పేజ్ లేఅవుట్ ట్యాబ్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ how a worksheet appears when printed. It helps users create professional looking report and documents. పేజ్ లేఅవుట్ ఎలా యూజ్ అవుతుందంటే, మన వర్క్ షీట్ ప్రింట్ చేసినప్పుడు ఎలా కనిపించాలి, దానికి ప్రొఫెషనల్ లుకింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం ఎక్సెల్ షీట్లోని ఇన్సర్ట్ ట్యాబ్, హోమ్ ట్యాబ్, ఇంకా షేర్ ట్యాబ్ ఇవి చూసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు పేజ్ లేఅవుట్ ట్యాబ్, ఇంకా నెక్స్ట్ ట్యాబ్స్ గురించి ఇక్కడ ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ పేజ్ లేఅవుట్ ట్యాబ్. పేజ్ లేఅవుట్ ట్యాబ్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ హౌ ఏ వర్క్షీట్ అపియర్స్ వెన్ ప్రింటెడ్. ఇట్ హెల్ప్స్ యూజర్స్ క్రియేట్ ప్రొఫెషనల్ లుకింగ్ రిపోర్ట్స్ అండ్ డాక్యుమెంట్స్. పేజ్ లేఅవుట్ ట్యాబ్ అనేది వర్క్షీట్ని కంట్రోల్ చేయడానికి, అది ఎలా ప్రింట్ చేసినప్పుడు మనకి ఎలా అపీర్ అవుతుందో దాన్ని కోసం మనం పేజ్ లేఅవుట్ యూజ్ చేస్తాం. యూజర్స్కి ఇది ఎలా హెల్ప్ అవుతుందంటే, ప్రొఫెషనల్గా కనిపించే రిపోర్ట్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ తయారు చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. అందులో ఫస్ట్ థీమ్స్ గ్రూప్. థీమ్స్ ప్రొవైడ్ ఏ కన్సిస్టెంట్ అపీరెన్స్ అక్రాస్ ద వర్క్ బుక్. వర్క్ బుక్లో ఉండే అపీరెన్స్ని ఇది చెక్ చేస్తుంది అన్నమాట. ఆ థీమ్ ఏంటంటే కలర్స్, ఫాంట్స్, ఎఫెక్ట్స్, ఇవన్నీ థీమ్ మాట. బెనిఫిట్స్, దీనివల్ల థీమ్ని యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ప్రొఫెషనల్ అపీరెన్స్, ఒక ప్రొఫెషనల్ చేసినట్టు అపీరెన్స్ ఇస్తుంది. యూనిఫామ్ ఫార్మేటివ్, అంతా కూడా యూనిక్గా ఉంటుంది అన్నమాట. ఎగ్జాంపుల్స్ ఆఫీస్ థీమ్, ఫేసెట్ థీమ్ అండ్ ఇంటిగ్రల్ థీమ్. ఈ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం ఆ థీమ్స్ ఏంటో. ఇది పేజ్ సెటప్ మాట. మనం ఇచ్చిన షీట్ ప్రింట్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఏ ప్రింట్ లేదు కాబట్టి మనకి ఏం చూపించట్లేదు. అదే ఇక్కడ ప్రింట్ వేసేసారు అనుకో, నేమ్, ఏజ్, ఓకే, 23, 25, 27, 28, 30 ఇలా ఏజెస్ తీసుకున్నాం. ఇప్పుడు నేమ్స్ యానీ, స్వాతి, కిరణ్, అశోక్. ఓకే, ఇప్పుడు ఇదే ప్రింట్ ఇస్తాను చూడండి. లోడ్ అవుతుంది. చూసారా అది ఎలా కనిపిస్తుంది, మనం ఇచ్చిన కంటెంట్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఏమైంది, అలైన్మెంట్ కరెక్ట్గా లేదు, ఇక్కడ ఏజ్ అనేది బోర్డులో రాలేదు, ఇలా తెలుస్తుంది అన్నమాట. అలాగే ఇక్కడ షీట్, యాక్టివ్ షీటా, లాంగ్ ప్రింట్ ఏరియా మార్చాలా, మొత్తం వర్క్ బుక్ ప్రింట్ చేయాలా,
లేదా కరెంట్ సెక్షనే ప్రింట్ చేయాలా. ల్యాండ్స్కేప్, ఇది ల్యాండ్స్కేప్లో ఉంది, పొట్రైట్లో కావాలా. కాలమ్స్, ఫార్మేట్ ఆప్షన్స్, గ్రిడ్ లైన్స్ పెట్టాలి. రో అండ్ కాలమ్ హెడ్డింగ్స్, బ్యాక్ అండ్ వైట్, సెంటర్ పేజ్ హారిజెంటల్గా పెట్టాలా, వెర్టికల్గా పెట్టాలా, ఎన్ని పేజెస్ పెట్టాలి. గ్రిడ్స్ పెడితే ఇలా వస్తుంది అన్నమాట. ఇది ప్రింటింగ్లో ఆప్షన్స్. ఓకే, నెక్స్ట్ ప్రింట్ ఏరియా. సెలెక్ట్ చేశాను అనమాట, ప్రింట్ ఏరియాని సెలెక్ట్ చేశాను. ఇవి బ్రేక్స్. ఇన్సర్ట్ ఏ పేజ్ బ్రేక్, రిమూవ్ ఏ పేజ్ బ్రేక్, రీసెట్ ఆల్ పేజ్ బ్రేక్స్. ఇది షీట్ రైట్ టు లెఫ్ట్. నెక్స్ట్ కలర్స్. చేంజ్ ద కలర్ ఆఫ్ ది స్కీమ్ ఆఫ్ ది వర్క్ బుక్. ఎగ్జాంపుల్స్ బ్లూ, గ్రీన్, ఆరెంజ్. యూజెస్ ఏంటంటే స్కూల్ రిపోర్ట్స్, బిజినెస్ రిపోర్ట్స్, ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్స్, ఇటువంటి వాటిలో కలర్స్ చేంజ్ చేయడానికి. నెక్స్ట్ ఫాంట్స్, ఇవన్నీ చూసాం కదా, చేంజ్ ద వర్క్ బుక్ ఫాంట్ స్టైల్. ఎగ్జాంపుల్స్, ఇవన్నీ ఫాంట్, డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్స్ మాట. క్యాలిబ్రీ, ఏరియల్స్, టైమ్స్ న్యూ రోమన్. ఎఫెక్ట్స్, దీని యొక్క ఎఫెక్ట్స్ ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ని చేంజ్ చేస్తుంది, అలాగే షేప్స్ని, చార్ట్స్ని అప్లై చేస్తుంది అన్నమాట. హోమ్లో చూసాం కదా, ఇదిగోండి, ఇది ఫాంట్స్. మోస్ట్ రీసెంట్లీ ఫాంట్స్, ఆఫీస్ ఫాంట్స్, ఇవన్నీ ఫాంట్స్ మాట. ఓకే, నెక్స్ట్ పేజ్ సెటప్ గ్రూప్. మార్జిన్స్. Margins are empty spaces around the edges of a page. Types: normal, narrow, wide, custom. Example: report may require wider margins for binding. చూపిస్తానండి, Ctrl+P. వర్డ్లో చూసినట్టే మార్జిన్స్, నారో, నార్మల్, అలాగే మనం ప్రీ కస్టమైజ్డ్, మనం కస్టమైజ్ చేసుకోవచ్చు మెర్జిన్స్ అనేవి. ఆ టైప్స్ అన్ని మర్జిన్స్ ఇందులో మనం పెట్టుకోవచ్చు అన్నమాట. లోడ్ అవ్వట్లేదు. ఓకే, ఇదిగో పేపర్ సైజ్, లెటరు, లీగల్, స్టేట్మెంటు, ఎగ్జిక్యూటివ్, A3, A4, A5, టాబ్లాయిడ్. ఓరియంటేషన్స్. నెక్స్ట్ ఏంటి, ఓరియంటేషన్స్ డిటర్మైన్స్ పేజ్ డైరెక్షన్. పొట్రైట్, ఇది వెర్టికల్గా లేఅవుట్ ఉంటుంది, ఇది లెటర్స్కి, రిపోర్ట్స్కి యూజ్ చేస్తాం అన్నమాట పొట్రైట్. ల్యాండ్స్కేప్, ఇది హారిజాంటల్, అడ్డంగా ఉంటుంది. దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు, లార్జ్ టేబుల్స్, స్టూడెంట్ మార్క్ షీట్స్, ఇటువంటివి క్రియేట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారన్నమాట. సైజ్, సెలెక్ట్ పేపర్ సైజ్. కామన్ పేపర్ సైజెస్ A4, లెటర్, లీగల్. ఎక్కువగా ఏ పేపర్ సైజ్ యూజ్ చేస్తారంటే A4, లెటర్, లీగల్. A4 ఈజ్ యూజ్డ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్ స్కూల్స్ అండ్ ఆఫీసెస్. A4 సైజ్ అనేది మోస్ట్గా యూజ్ చేస్తారన్నమాట స్కూల్స్లోను, ఆఫీసెస్లోను.
నెక్స్ట్ ప్రింట్ ఏరియా, అది చూపిస్తాను చూడండి. ఇది ఓరియంటేషన్, portrait, ల్యాండ్స్కేప్, పేపర్ సైజ్, లెటర్, లీగల్, స్టేట్మెంట్, ఎగ్జిక్యూటివ్ A3, ఇది A4, ఇది ఇలాగా. నెక్స్ట్ ప్రింట్ ఏరియా, ప్రింట్ ఓన్లీ సెలెక్టెడ్ సెల్స్. ఎగ్జాంపుల్, ప్రింట్ ఓన్లీ స్టూడెంట్ మార్క్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ది ఎంటైర్ వర్క్షీట్స్. స్టెప్స్: సెలెక్టెడ్ సెల్స్, క్లిక్డ్ ప్రింటెడ్ ఏరియా, సెట్ ప్రింటెడ్ ఏరియా. ఇప్పుడు కేవలం సెలెక్ట్ చేసిన సెల్సే మనకు ప్రింట్ అవ్వాలి, సెలెక్ట్ చేసిన టేబుల్ మాత్రమే ప్రింట్ అవ్వాలి అంటే ఎలాగా? ఇందాక ఆల్రెడీ ఒక టేబుల్ చేసాం కదా మనం. చూపిస్తాను అండి. ఇదిగో. ఇదే కదా నేమ్, మనం కొడతా ఇక్కడ నేమ్ ఉండాలి. ఉమ్, మేఘన. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. సెలెక్ట్ చేశాను కదా, ప్రింటెడ్ ఏరియా, సెట్ ప్రింటెడ్ ఏరియా, అది ప్రింటెడ్ ఏరియా కింద ఇచ్చాను. మళ్ళీ ఇంకో చోట నేమ్ రాస్తున్నాను చూడండి. సరే, మార్క్స్. ఓకే, 15, 23, 67, 20. ఓకే, నేమ్ ప్రియా, హర్షిని, చరణ్, కృష్ణ. ఓకే, ఇలా నేమ్స్ ఇచ్చాను కదా. ఇప్పుడు నేను ఏం చేశాను, ఆ ప్రింట్ ఏరియా ఆల్రెడీ సెలెక్ట్ చేశాను. ఏం చేయాలి? సెలెక్టెడ్ సెల్స్, క్లిక్ ప్రింట్ ఏరియా, సెట్ ప్రింట్ ఏరియా. పేజ్ సెటప్. అదే, అది 2 టేబుల్స్ ఇస్తుందో లేదో చూద్దాం. లేదు, నేను సెలెక్ట్ చేసి ప్రింట్ ఏరియా కింద సెలెక్ట్ చేశాను చూడండి, అది మాత్రమే మనకు అది షో చేస్తుంది. మిగిలిన ఇంకో టేబుల్ ఉంది కదా, అది షో చేయట్లేదు. ఈ టేబుల్ని అది షో చేయట్లేదు. ఇది ప్రింటెడ్ ఏరియాలో ఉంది కాబట్టి దీన్ని మాత్రమే షో చేస్తుంది అన్నమాట. మనకి ఏ ఇన్ఫర్మేషన్ని చూపించాలనుకుంటున్నామో దాన్ని మాత్రమే షో చేస్తుంది అది. బ్రేక్స్. బ్రేక్స్ ఎందుకంటే యూజ్ టు ఇన్సర్ట్ పేజ్ బ్రేక్స్. పేజ్ బ్రేక్స్ని యాడ్ చేయడానికి. ఎగ్జాంపుల్, ప్రింట్ ఈచ్ క్లాస్ రిపోర్ట్ ఆన్ ఏ సెపరేట్ పేజ్. అంటే డిఫరెంట్ డిఫరెంట్ క్లాస్ రిపోర్ట్స్ని ప్రింట్ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ పేజ్ బ్రేక్ పెడదాం మనం. ఓకే, నేను పేజ్ బ్రేక్ పెడుతున్నాను ఇప్పుడు. ఇప్పుడు అది ఎలా ప్రింట్ అవుతుందో చూద్దాం. ప్రింటెడ్ ఏరియానే ప్రింట్ అయింది, పేజ్ బ్రేక్ పెట్టినా కూడా ప్రింటెడ్ ఏరియానే ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్. యాడ్స్ వర్క్ షీట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఎగ్జాంపుల్, స్కూల్ లోగో, కంపెనీ లోగో. ఇవి కాపీ చేయడానికి, కాపీ చేసినా తెలిసిపోస్తాయి అన్నమాట. అలాంటి ప్రింటెడ్ ఇమేజెస్ అంటే వాటర్ మార్క్ లాగమాట. కానీ ఇవి ప్రింట్లో రావు. ప్రింటెడ్ ఇమేజ్ ప్రింట్ చేసినప్పుడు ఆ ఇమేజెస్ అనేవి మనకి ప్రింట్ అవ్వమాట, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్.
నెక్స్ట్, ప్రింట్ టైటిల్స్. Repeat row headings on every printed page. Example, roll number, name, marks. These headings appear on every page automatically. మనం ఒక్కోసారి రిపీట్ చేస్తాం కదా, ఒకే వర్క్ షీట్లో బోల్డ్ ప్రింట్ చేయొచ్చు అని చెప్పాను కదా నేను. ఒకే వర్క్ షీట్లో, ఒకే బుక్లో, ఎక్సెల్ బుక్లో మనం ఎన్ని కావాలంటే అన్ని ఎక్సెల్ షీట్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పుడు ఒకే షీట్లో మనం ఎక్కువ స్టూడెంట్ రిపోర్ట్స్ కానీ సర్టిఫికెట్స్ కానీ ప్రింట్ చేస్తున్నప్పుడు పదే పదే రోల్ నెంబర్ నేమ్ మార్క్స్ అని చేయకుండా అది ఆల్రెడీ ఆటోమేటికల్గా అప్పీర్ అయిపోద్ది అన్నమాట. నెక్స్ట్, స్కేల్ టు ఫిట్ గ్రూప్. యూజ్డ్ వెన్ వర్క్షీట్ డేటా ఈస్ టూ లార్జ్. ఇది ఎందుకంటే వర్క్షీట్ డేటా అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, చాలా లార్జ్గా ఉన్నప్పుడు. విత్ ఫస్ట్ ఆల్ కాలమ్స్ ఆన్టు ఏ పేజ్. హైట్ ఫస్ట్ ఆల్ రోస్ ఆన్టు ఏ పేజ్. స్కేల్ అడ్జస్ట్ వర్క్షీట్ సైజ్. ఎగ్జాంపుల్ 100%, 80%, 120%. ఇది షీట్ యొక్క చేంజెస్ని మార్చుతుంది అన్నమాట. హైట్ విడ్త్ని మార్చి మన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది అందులో ఫిట్ అయ్యేలా చేస్తుంది. షీట్ ఆప్షన్స్ గ్రూప్. గ్రిడ్ లైన్స్. గ్రిడ్ లైన్ సెపరేట్ సెల్స్, ఆప్షన్స్, వ్యూ లేదా ప్రింట్. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే బార్డర్స్ రీడబిలిటీగా ఉంటాయి, మనం చదవగలిగే విధంగా ఉంటాయి. ఇందాక చూపించాను కదా పేజ్ సెటప్లో గ్రిడ్ లైన్స్. గ్రిడ్ లైన్స్ ఇలా కనిపిస్తాయి అన్నమాట. ఇది ప్రింట్లో కనిపిస్తాయి. నెక్స్ట్, వ్యూ వ్యూలో కూడా కనిపిస్తాయి అన్నమాట ఇలాగా. గ్రిడ్ లైన్స్, హెడ్డింగ్స్, ఫార్ములా బార్. ఓకే. నెక్స్ట్, హెడ్డింగ్స్. డిస్ప్లే రో కాలమ్ నేమ్స్. ఎగ్జాంపుల్ ఏ కామా బి కామా సి 1 2 3. ఇవన్నీ ఏంటి? ఇవి కాలమ్స్, ఇవి రోస్. ఇవి కూడా వ్యూలో కనిపిస్తాయి లేదా ప్రింట్లో కనిపిస్తాయి. ఇది వ్యూలో ఉన్నాయి కదా హెడ్డింగ్స్. ఇక ఆఫ్ చేసేసాను, అందుకు మనకి పైన ఏబిసిడీలు కానీ రోస్ నెంబర్స్ 1 2 3s కానీ మనకి అప్పీర్ అవ్వట్లేదు. నేను మళ్ళీ ఆన్ చేస్తాను, కనిపిస్తున్నాయి కదా, అది మాట. నెక్స్ట్, అరేంజ్ గ్రూప్. యూజ్డ్ ఫర్ పిక్చర్స్ అండ్ షేప్స్. బ్రింగ్ ఫార్వర్డ్. మనం ఆబ్జెక్ట్ని ఇన్సర్ట్ చేసిన ఆబ్జెక్ట్ని ఫ్రంట్కి తీసుకురా. సెంట్ బ్యాక్గ్రౌండ్, టెక్స్ట్ వెనక్కి పంపించడానికి. అలైన్, ఆబ్జెక్ట్స్ నీట్గా అలైన్ చేయడానికి, అది రైట్ సెంటర్ లెఫ్ట్. గ్రూప్ కంబైన్స్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. రొటేట్, రొటేట్ ఆబ్జెక్ట్స్ని రొటేట్ చేయడానికి. ఎగ్జాంపుల్స్, రొటేట్ రైట్, రొటేట్ లెఫ్ట్, ఇలా మాట. నెక్స్ట్, ఫార్ములా ట్యాబ్. మీరు లేఅవుట్ ప్రాక్టీస్ చేయండి. ఎలా అంటే ఫస్ట్ ఒక స్టూడెంట్స్ మార్క్స్ రిపోర్ట్ తయారు చేయండి. ఎలా అంటే ఒక పేజ్ తీసుకుని ల్యాండ్స్కేప్ పెట్టుకోండి. ఇలాగా ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకోవాలి. రిపోర్ట్స్ కార్డ్లో ఏముంటాయి? నేమ్ ఉంటుంది, అది కింద ఆల్రెడీ రిపీట్ అయిపోయింది కదా నేము.
ఇంకా సబ్జెక్ట్స్ ఉంటాయి. మార్క్స్ ఉంటాయి. అవన్నీ నే స్టూడెంట్ నేమ్స్, సబ్జెక్ట్స్, మార్క్స్ ఇవన్నీ పెట్టి ప్రింటెడ్ ఏరియాని సెలెక్ట్ చేసి చెయ్యండి మాట. అది A4 సైజులో పెట్టండి. థీమ్ అప్లై చేయండి. మార్జిన్స్ పెట్టండి. గ్రిడ్ లైన్స్ పెట్టండి. పేజ్ లేఅవుట్ యాక్టివిటీ ప్రాక్టీస్ చేయండి అమ్మా. నెక్స్ట్ ఫార్ములాస్ ట్యాబ్. Formulas tab is one of the most important tables in Excel. It is used to perform calculations automatically. ఫార్ములాస్ ట్యాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ మాట ఎక్సెల్లో. ఎక్సెల్లో చాలా ఇంపార్టెంట్. ఇది క్యాలిక్యులేషన్స్ ఆటోమేటిక్గా పర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది. మనం ఆల్రెడీ చూసాం కదా ఆటోసామ్ ఇలాగా. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే సేవ్స్ టైం, టైం సేవ్ చేస్తుంది. రెడ్యూస్ ఎర్రర్స్, తప్పులు ఎక్కువ కాకుండా చూస్తుంది. హ్యాండిల్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేస్తుంది. అసలు ఫార్ములా అంటే ఏంటి? వాట్ ఈస్ ఫార్ములా? ఫార్ములా ఈజ్ అన్ ఈక్వేషన్ దట్ పర్ఫార్మ్స్ క్యాలిక్యులేషన్స్. ఫార్ములా అనేది ఒక ఈక్వేషన్ మాట. క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేయడానికి మనం యూజ్ చేసే ఈక్వేషన్. ఎక్సెల్లో ప్రతి ఫార్ములా దేంతో బిగిన్ అవుతుందంటే ఈక్వల్ టుతో బిగిన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కింద ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. =5 + 5, రిజల్ట్ 10. =20 - 5, రిజల్ట్ 15. =10 × 5, రిజల్ట్ 50. =20/4, రిజల్ట్ 5. ఇదేంటి? ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజన్. ఎక్సెల్లో ఫార్ములాస్ ఈక్వల్తో స్టార్ట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఫార్ములా బార్. ద ఫార్ములా బార్ డిస్ప్లేస్ ఫార్ములాస్ ఎంటర్డ్ ఇంటూ సెల్. ఎగ్జాంపుల్ A1 + B1. ఇక్కడ ఉంది చూసారా? ఇక్కడ ఏమైనా ఫార్ములాస్ ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ ఫార్ములా బార్ ఉంది కదా, ఇక్కడ అవి అపీర్ అవుతాయి. ఈక్వల్ టు సమ్. అక్కడ ఏ ఏ సమ్ యాడ్ చేయాలి? నేను ముందు ఆల్రెడీ మనం మార్క్స్ తీసుకున్నాం కదా, ఇది కలుపుతున్నాను. ఓకే, ఎంటర్. దాని యొక్క ఈక్వల్ అనేది ఇక్కడ 106 అని వచ్చింది. ఇక్కడ చూసుకుంటే పైన ఫార్ములా బార్లో సమ్ B2 సెమికాలన్ B5, అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది ఆ నెంబర్స్, ఆ నెంబర్స్ యొక్క రిప్రజెంటేషన్ అక్కడ మనకి ఆ ఫార్ములా బార్లో కనిపిస్తుంది అన్నమాట. ఇది ఫార్ములా బార్. నెక్స్ట్ ఫంక్షన్ లైబ్రరీ గ్రూప్. ఫంక్షన్స్ ఆర్ ప్రీ బిల్డ్ ఫార్ములాస్. అంటే ఇవి ఆల్రెడీ ఎక్సెల్లో ఉంటాయి. ఇవి ఎక్సెల్లో ఉండే ప్రీ బిల్డ్ ఫార్ములాస్. దీన్ని ఎవరు మనం క్రియేట్ చేయక్కర్లేదు, అవి ఆల్రెడీ ఎక్సెల్లో ఉంటాయి. ఆటోసమ్ ఆటోమేటికల్లీ క్యాలిక్యులేట్స్ టోటల్. ఎగ్జాంపుల్ ఇక్కడ మార్క్స్ ఇచ్చారు 80, 90, 70. ఫార్ములా ఏంటంటే ఇది సమ్. ఇందాక నేను చేసి చూపించాను కదా, A1:A3. రిజల్ట్ ఏంటి? 240. అదే ఆటో సమ్ ఎలా చేస్తాం చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉంది కదా, హోమ్లోకి వెళ్తే ఉంటుంది. ఇక్కడ సింబల్ ఉంది కదా, ఇది ఆటో సమ్ అన్నమాట. నేను ఆటో సమ్ చేస్తున్నాను. కింద ఆల్రెడీ ఆన్సర్ అనేది వచ్చేసింది 134. నేను సమ్ అని ఈక్వేషన్ ఏమైనా టైప్ చేసానా? లేదు.
ఆ సమ్ టైప్ చేయకముందే ఇక్కడ మనకి ఇది నేను టైప్ చేయలేదు కానీ ఫార్ములా బార్ లో ఆటో సమ్ అని కొట్టగానే దాని యొక్క రేంజ్ అనేది ఇచ్చేసింది అనమాట. దీన్ని రేంజ్ అంటాం. ఈ 8 సెమికాలన్ ఈ 11 దీన్ని రేంజ్ అంటాం అన్నమాట. నెక్స్ట్ సమ్ ఫంక్షన్ యాడ్స్ ఆల్ ద నెంబర్స్ ఇన్ ఏ రేంజ్ సెల్. సమ్ అంటే ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. సమ్ ఇది నెంబర్స్ కూడా పెట్టుకోవచ్చు. రిజల్ట్ 60 నేను ఇందాక చేసి చూపించాను కదా అది. స్టూడెంట్ మార్క్స్, మంత్లీ ఎక్స్పెన్సెస్, సేల్స్ రిపోర్ట్. ఈ సమ్ అనే ఫంక్షన్ మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే స్టూడెంట్ మార్క్స్ దగ్గర, మంత్లీ నెలవారీ ఖర్చులు ఎక్స్పెన్సెస్ కోసం. నెక్స్ట్ సేల్స్ రిపోర్ట్స్, ఎన్ని సేల్స్ జరిగాయి ఈ మంత్, ఎంత ప్రొడక్ట్ అనేది మనం సెల్ చేసాం, ఆ సేల్స్ అన్ని చూడడానికి మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫంక్షన్ యావరేజ్. నెక్స్ట్ ఏంటి యావరేజ్ ఫంక్షన్. ఇట్ క్యాలిక్యులేట్స్ యావరేజ్ వాల్యూ. యావరేజ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తుంది. మామూలుగా అయితే ఫార్ములా ఏంటి మనకి, అదే మామూలు మనం యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ ఫార్ములా ఎక్సెల్లో యూజ్ చేసే ఫార్ములా ఈక్వల్ టు యావరేజ్, ఇది రేంజ్, ఇదేంటి రేంజ్ ఇది. ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి 80, 90, 70. దానికి యావరేజ్ కడితే రిజల్ట్ ఎంత వచ్చింది, 80 వచ్చింది. ఒకసారి అది చేద్దాం మనం. 80, 90, 70 కదా. 80, 90, 70 ఓకే ఈక్వల్ టు యావరేజ్. ఓకే సెలెక్ట్ చేశాను రేంజ్, ఎంటర్ కొట్టాను. కరెక్ట్గా తీసుకున్నామా. ఓకే 80 రిజల్ట్ ఎంత వచ్చింది, 80 వచ్చింది. ఇక్కడ ఎగ్జాంపుల్లో ఉన్నట్టే వచ్చింది కదా. మనం దీనికి కూడా యావరేజ్ కట్టొచ్చు. ఈక్వల్ టు యావరేజ్ 15, 23, 67, 29. దానికి యావరేజ్ ఎంత, 33.5. ఓకే నెక్స్ట్ ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే స్టూడెంట్ యొక్క అనాలిసిస్ని, స్టూడెంట్ ఎలా అనాలిసిస్ని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ మ్యాక్స్ ఫంక్షన్. మ్యాక్స్ ఫంక్షన్ దేనికి యూజ్ చేస్తామంటే ఫైండ్స్ హయ్యెస్ట్ వాల్యూ. క్లాస్లో ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, మనకి ఏ సబ్జెక్ట్లో ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, ఫైండ్స్ హయ్యెస్ట్ వాల్యూ. ఫార్ములా మ్యాక్స్ ఈక్వల్ టు మ్యాక్స్ రేంజ్. ఎగ్జాంపుల్ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎందులో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. దీనికి నేను కలర్ చేంజ్ చేస్తాను ఉండండి. రెడ్లో పెట్టాను. ఇవన్నీ ఏంటి మార్క్స్ ఇవి. ఇప్పుడు దీనికి మ్యాక్స్ కావాలి కదా. ఈక్వల్ టు మ్యాక్స్ రేంజ్ తీసుకుందాం, ఎంటర్. ఎక్కువ హైయెస్ట్ ఎంత, 67. అది ఇక్కడ అపియర్ అయింది. నెక్స్ట్ ఏంటి మినిమం. మినిమం ఫంక్షన్ ఫైండ్స్ స్మాలెస్ట్ వాల్యూ. ఇచ్చిన మార్క్స్లో స్మాలెస్ట్ వాల్యూని అది కనిపెడుతుంది అన్నమాట. ఫార్ములా ఏంటి, ఈక్వల్ టు మిన్ రేంజ్. ఇది మినిమం అన్నమాట. రిజల్ట్ వచ్చింది. నేను ఇప్పుడు ఇక్కడ చేశాం కదా, ఇక్కడ చూద్దాం. ఈక్వల్ టు మినిమం రేంజ్ సెలెక్ట్ చేస్తున్నాను, ఎంటర్. ఇందులో స్మాలెస్ట్ దేంటి 15, స్మాలెస్ట్ దేంటి 15.
మినిమం. నెక్స్ట్ కౌంట్ ఫంక్షన్. కౌంట్ సెల్స్ కంటైనింగ్ నెంబర్స్. ఫార్ములా కౌంట్ A1 ఈస్ టు A10. యూజెస్ కౌంటింగ్ స్టూడెంట్ మార్క్స్, కౌంటింగ్ ఎంట్రీస్. కౌంట్ అనే ఫంక్షన్ అన్నమాట. ఇప్పుడు అది ట్రై చేద్దాం మనం. ఈక్వల్ టు కౌంట్, COUNT, కౌంట్. చూద్దాం ఎలా వస్తుందో. ఎన్ని? 4. అక్కడ ఎంతమంది మార్క్స్ ఇచ్చాం? 4 మెంబర్స్ యొక్క మార్క్స్ ఇచ్చాం. అందుకని అది మనకి ఏం షో చేస్తుంది? 4 మెంబర్స్ యొక్క డేటా మాత్రమే ఆ టేబుల్లో ఉంది అనేది మనకి ఇస్తుంది అన్నమాట. నెక్స్ట్ లాజికల్ ఫంక్షన్స్. ఇఫ్ అయ్యి ఉంటాయి కదా, ఆ ఫంక్షన్స్ అన్నమాట. ఇఫ్ పర్ఫార్మ్ లాజికల్ టెస్ట్ ని పర్ఫార్మ్ చేస్తుంది అన్నమాట. ఫార్ములా ఈక్వల్ టు ఇఫ్ A1 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35. A1 అనేది 35 కంటే ఎక్కువ ఉంది లేదా 35కి ఈక్వల్గా ఉంది. A1లో ఉన్న, అదే A1 అనే సెల్లో ఉన్న మార్క్స్. ఒకవేళ అది ఎక్కువగా ఉన్నా ఈక్వల్గా ఉన్నా పాస్. ఒకవేళ 35 కంటే తక్కువ ఉంటే ఫెయిల్ అని చూపించాలన్నమాట. ఎగ్జాంపుల్ మార్క్స్ 80. మార్క్స్ ఎంత? 80. రిజల్ట్ ఏంటి? పాస్. ఎందుకంటే 35 కంటే కూడా మార్క్స్ ఏమైనా ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ అదే మార్క్స్ 20, 35 కంటే బిలో ఉంటే రిజల్ట్ ఏమని చూపించాలి? ఫెయిల్ అని చూపించాలన్నమాట. ఇప్పుడు చూద్దాం. ఈక్వల్ టు ఇఫ్. ఓకే, ఇఫ్ 67 తీసుకుందాం. ఓకే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. 35 కామా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 కామా పాస్ ఫెయిల్. అవి స్ట్రింగ్స్ కాబట్టి మనం ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టాలి. పాస్ కామా లేదంటే ఫెయిల్. మీరు PF అని కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఎంటర్. 67 అనేది 35 కంటే హైయెస్ట్ కాబట్టి మనకి ఏమని చూపించింది? అది పాస్ అని చూపించింది అన్నమాట. ఇదేంటి? ఇఫ్ ఫంక్షన్, లాజికల్ ఫంక్షన్ ఇది. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ గ్రూప్స్. ఇది ఎందుకంటే వర్క్ బుక్ యొక్క క్యాలిక్యులేషన్ ని కంట్రోల్ చేస్తుంది. క్యాలిక్యులేట్ నౌ. ఇక్కడ చూపిస్తాను చూడండి ఫార్ములాస్. ఇది ఆటోసమ్. ఇది ఫంక్షన్ ఇన్సర్ట్ చేయడానికి. ఇది ఫైనాన్షియల్. ఇది లాజికల్. అదిగో అండ్, బై కాల్, బై రో, ఫాల్స్, ఇఫ్ లాజికల్ చెప్పాను కదా. ఇంకా ఇవన్నీ వస్తాయి. నాట్, ఆర్, రెడ్యూస్, స్కాన్. ఇది టెక్స్ట్. క్లీన్, కాన్కాటినేషన్, ఇవన్నీ కూడా కండిషన్స్ మాట. ఇవి నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇవి డేట్ అండ్ టైం. డేట్ కానీ డేట్ వాల్యూ మనకి ఏ టైప్ ఆఫ్ మంత్, డే, ఇయరా, డే, మంత్, ఇయర్, అలా డిఫరెంట్ టైప్స్లో డేటా అనేది డేట్ని, మంత్ని, ఇయర్ని ఎలాగ ప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ ఇది మ్యాథ్స్ ట్రిగ్నామెట్రీకి సంబంధించిన మాట. ఇంకా ఎక్కువ ఇంకా చాలా ఉంటాయి. స్టాటిస్టికల్, ఇంజనీరింగ్, క్యూబ్, ఇన్ఫర్మేషను. ఈ ఫార్ములాస్ షో. మనం ఇక్కడ చేసిన ఫార్ములాస్ అన్నీ చూసారా? సమ్, యావరేజ్, మ్యాక్స్, మినిమం, కౌంట్, ఇఫ్, అవన్నీ షో చేస్తుంది ఇది. నెక్స్ట్ ఇది క్యాలిక్యులేషన్స్ ఆప్షన్. ఇది క్యాలిక్యులేట్ షీట్. ఓపెన్ అవుతుంది చూడండి. షీట్ని క్యాలిక్యులేట్ చేస్తుంది అది.
ఫార్ములాస్ అన్ని వెంటనే క్యాలిక్యులేట్ చేస్తుంది. కరెంట్ వర్క్షీట్ని అప్డేట్ చేస్తుంది అన్నమాట. దాని వల్ల యూజ్ ఏంటంటే రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఫర్ ఫార్ములాస్. మనం డైలీ లైఫ్లో ఫార్ములాస్ని ఎక్కడ యూజ్ చేస్తాం? ఫస్ట్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లో ఎక్కడ? మార్క్స్ క్యాలిక్యులేషన్, అటెండెన్స్ పర్సంటేజ్, ఇటువంటి చోట్ల అది యూజ్ చేస్తాం అన్నమాట దాన్ని. బిజినెస్లో అయితే ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ చేయడానికి, సేల్స్ అనాలిసిస్ చేయడానికి, మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, మనం ఎంత ప్రోడక్ట్ని సేల్ చేసాం. బ్యాంకింగ్లో అయితే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయడానికి, వడ్డీలు ఉంటాయి కదా, ఆ వడ్డీలు క్యాలిక్యులేట్ చేయడానికి. ఫైనాన్స్లో అయితే బడ్జెట్ ప్లానింగ్, మనకి ఇంత ఇన్వెంటరీ కావాలి, ఇన్ని ప్రోడక్ట్స్ కావాలి, దానికి ఇంత అనేది బడ్జెట్ అవుతుంది, మనం దేనికి ఎంత బడ్జెట్ యూజ్ చేయాలనేది తెలుస్తుంది అన్నమాట. ఇన్వెంటరీ. స్టాక్ క్యాలిక్యులేషన్స్, స్టాక్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే. పేజ్ లేఅవుట్ కన్క్లూజన్. పేజ్ లేఅవుట్ హెల్ప్స్ యూజర్స్ టు ప్రిపేర్ వర్క్షీట్స్ ఫర్ ప్రొఫెషనల్ ప్రింటింగ్ బై మేనేజింగ్ థీమ్స్, మార్జిన్స్, పేజ్ సైజ్, ఓరియంటేషన్స్ అండ్ ప్రింట్ సెట్టింగ్స్. పేజ్ లేఅవుట్ ఎలా యూజ్ అవుతుందంటే యూజర్స్కి ప్రొఫెషనల్గా ప్రింట్ చేయడానికి, థీమ్స్ని మేనేజ్ చేయడానికి, మార్జిన్స్, పేజ్ సైజ్, ఓరియంటేషన్స్, ల్యాండ్స్కేప్ పోర్ట్రేట్ ఉంటాయి కదా అవి, సెట్టింగ్స్, ప్రింట్ మనకి ఏ విధంగా ప్రింట్ కావాలి వాటి కోసం అనేది ఈ యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఫార్ములాస్ ట్యాబ్. ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్స్ కానీ ఫంక్షన్స్ కానీ చేయడానికి యూజ్ అవుతుంది. అవేంటి? సమ్, యావరేజ్, మ్యాక్సిమం, మినిమం, కౌంట్ అండ్ ఇఫ్. టుగెదర్ దీస్ tabs help students create accurate, organized and professional Excel worksheets for academic and real world applications. మనకి ఇవన్నీ యూజ్ చేయడం వల్ల కరెక్ట్గా ఎక్కువ ఫాస్ట్గా ఆర్గనైజ్డ్ చేసిన టూల్స్ అనేవి మనం యూజ్ చేయగలుగుతాం. నేను ఇప్పుడు ఇక్కడ చేసి చూపిస్తాను. ఇంకో షీట్ తీసుకుందాం. ఓకే. ఫస్ట్ టేబుల్ ఫార్మాట్ కాదు, ముందు మెర్జ్ చేద్దాం. సెల్స్ని ముందు మెర్జ్ చేద్దాం. ఫాంట్ ఆప్షన్స్. ఓకే. మెర్జ్ అండ్ సెంటర్ చేసి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మార్క్స్ లిస్ట్. ఏం చేద్దాం? మార్క్స్ లిస్ట్ మాట బోర్డులో పెడుతున్నాను. మార్క్స్ లిస్ట్. ఓకే. కొంచెం ఫాంట్ సైజ్ కూడా పెంచుదాం. 14. ఓకే. ఇది ఎలా ఉంది? అలైన్మెంట్. మిడిల్లో పెట్టాను. నెక్స్ట్ అదైంది కదా. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్. ఓకే. హాల్ టికెట్ నెంబర్. నేమ్. నేమ్. సబ్జెక్ట్స్: తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్, ఇంకేంటి హిందీ. ఓకే. చాలు. ఇప్పుడు హాల్ టికెట్ నెంబర్. హాల్ టికెట్ నెంబర్ ఏం చేస్తాం మనం? 1001, 1002.
వచ్చినాయి చూసారా? ఎంతమంది తీసుకున్నాను? ఒక 9 మెంబర్స్ తీసుకున్నాను. నేమ్ నేమ్స్ పెట్టాలి ఇప్పుడు వాళ్ళకి. ఓకే. కిరణ్, సమీర్, భార్గవి, హేమ, కళ్యాణి, కృష్ణ, ఆకాష్. హ్మ్. ఇంకేం తీసుకుందాం? ఆకాష్, ఆకాష్, హ్మ్, రవి, రవి, స్నేహ. ఓకే. స్నేహ. మార్క్స్ తీసుకుందాం. ఈక్వల్ టు ర్యాండ్ బిట్వీన్. మనకి ఎంత నుంచి ఎంత మార్క్స్ కావాలి అంటే బిట్వీన్ 30 టు ఎంత, 20 టు 95 మధ్యలో కావాలి. ఎంటర్. ఓకే. వచ్చింది చూసారు కదా? అదే ఇప్పుడు నేను మొత్తం అంతా అప్లై చేస్తున్నాను. ఇక్కడ 87 ఉంది కదా, మొత్తం హిందీ దాకా దాన్ని డ్రాగ్ చేసుకుంటే రావట్లేదు ఇది. ఓకే. ఏమైంది? మొత్తం అంతా కూడా అయిపోయింది. కాపీ చేస్తున్నాను సెల్స్ అన్నిటిని. అంటే ఇది స్టాండర్డ్ గా ఉంటాయి మాట, మారవు. నెక్స్ట్ వీటికి ఏం పెడుతున్నానంటే, ఓ దీనికి మెర్జ్ అయిపోయింది కదా. ఒక నిమిషం, నెట్ స్లోగా ఉంది. ఓకే. మెర్జ్ అండ్ సెంటర్. నెక్స్ట్ ఇప్పుడు టోటల్ క్యాలిక్యులేట్ చేద్దాం. టోటల్ ఎలా చేస్తాం మనం? ఈక్వల్ టు సమ్, ఆటో సమ్ కదా. ఈక్వల్ టు సమ్ అని పెట్టి ఇది ఉంది కదా, ఇది ఇలా డ్రాగ్ చేస్తే ఈక్వల్ టు సమ్.
ఎంటర్. ఓకే. ఇప్పుడు దీన్నే మనం ఇలా డ్రాగ్ చేస్తే వచ్చేస్తుంది. చూడండి, C4 to H4 ఆటో సమ్ చేస్తున్నాను నేను. ఓకే. అలాగే యావరేజ్. యావరేజ్. రిజల్ట్. గ్రేడ్. ర్యాంక్. దీనికి నెక్స్ట్ నేను ఫార్ములాస్ చెప్తాను. యావరేజ్కి తెలుసు కదా, =యావరేజ్ అని ఫంక్షన్ పెట్టి యావరేజ్ యొక్క రేంజ్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. అలాగే ఇవన్నీ బోర్డులో పెట్టండి. బోర్డులో పెట్టి సెంటర్ అలైన్మెంట్లో పెట్టండి. టేబుల్ థీమ్స్ అవి కూడా మార్చొచ్చు. హైలైట్ సెల్స్, డేటా బార్స్, కలర్ స్కేల్స్, ఐకాన్, న్యూ రూల్స్, ఇలా ఇలా. ఓకే. ఇలాగ అన్నిటికీ సమ్, టోటల్, యావరేజ్ అవన్నీ చేయండి అమ్మా. నెక్స్ట్ క్లాస్లో నేను యావరేజ్, రిజల్ట్స్, డేటా లేఅవుట్ గురించి, మిగిలిన ట్యాబ్స్ గురించి నేను చెప్తాను. యావరేజ్ కూడా క్యాలిక్యులేట్ చేయండి. రిజల్ట్, గ్రేడ్కి కండిషన్స్, ఫార్మేషన్స్ నేను చెప్తానమ్మా. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. బాయ్.